అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది. సత్యనాథేలా ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు? మనలాగానే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని ఆడదాకపోయిండు. ఎందుకు? మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది. ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన గడ్డ ఏంటంటే మన భారతదేశం. ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు, ఈ దేశంలో స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలందా యూనివర్సిటీ. ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పునఃపరిచయం చేస్తుంది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కళాశాలల యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా, మేమంటే రాజకీయ నాయకులం, ఎలక్షన్ల అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు అనుకున్నా, మా చిన్నారి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది, మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, మన మతాన్ని మేము ఎంత గౌరవిస్తా ఉన్నామో మా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయుల్ని కూడా మీరు అంతే గొప్పగా హిందూ సోదరుల్ని గౌరవించకపోతే కుక్క ఘాటికి ఏం చేయమని చెప్పారు పెద్ద మనుషులు? ఏం చేయమన్నారు? కొట్టాలనా వద్దా? కొడతామా? ఇలా గట్టిగా చేతి చెప్పూరి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సాకలు వేయలేమా? విన్నారా? ఎంత గట్టి కొట్లాడింది? అరికేనా? ఒక్కదే కొట్లాడిందా? మరి మీరు ఇంత చదువు, చైతన్యం, ఇంత గొప్ప విద్య ఉన్న తర్వాత భయపడతారా? మీరు భయపడరు కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.